హాయ్ అండి, నా పేరు సాయి తేజ, బిహేవియర్ థెరపిస్ట్ ఇన్ విద్యానగర్ బ్రాంచ్. ప్రీవియస్గా విరాజ్ అనే కిడ్ మా ఫెసిలిటీలో జాయిన్ అయ్యాడు. 9 months బ్యాక్ జాయిన్ అయినప్పుడు తన ఎబిలిటీ స్కోర్ వచ్చేసి 450. ఆఫ్టర్ 9 months ఇప్పుడు మళ్ళీ మనం అసెస్మెంట్ చేశాక కిడ్ ఎబిలిటీ స్కోర్ వచ్చేసి 700. ఎందుకు ఇంత చేంజ్ అనుకుంటున్నారా? మన దగ్గర థెరపీటిక్ ఏ యూస్ చేసి ఎవ్రీడే గోల్స్ అండ్ హోంవర్క్ ప్రతిరోజు ఫాలో అవ్వడం వల్ల కిడ్ అనేది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ వరల్డ్కి రెడీ అయ్యాడు. ఎలాగా అంటే తనకున్న ఇష్యూస్ అన్నీ మనం ఖచ్చితంగా ఫాలో చేసి గోల్స్ ప్రతిరోజు మనం మెయింటైన్ చేయడం వల్ల కిడ్ అనేది ఇప్పుడు మెయిన్ వరల్డ్లోకి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. సో అందుకే మనం ఎప్పుడు కూడా పేరెంట్స్ అనేవాళ్ళు కిడ్ని ఎప్పుడు డిలే చేయకూడదు. మామూలుగా ఇప్పుడు వర్డ్ డిలే కానీ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వారికి థెరపీ అనేది లాంగ్ టర్మ్లో ఇప్పించినప్పుడే మనం అది ఫాలో చేసినప్పుడు థెరపీతో పాటు హోంవర్క్ కూడా ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో అందుకే మనం పినాకిల్లో అనేది ఎబిలిటీ స్కోర్ అనేది మనం అవుట్ ఆఫ్ 1000కి రేటింగ్ పెట్టాం. 1000లో పిల్లవాడు ఎంతలో ఉన్నాడు అనేది చూసి మనము అనేది ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మనం రెడ్, గ్రీన్, yellowలో ఫాలో చేసుకుంటాం. రెడ్ వచ్చినప్పుడు డేంజర్ జోన్గా గుర్తించి వాటి మీద ఏ అనేది మనకి ఎవ్రీడే స్కోర్స్తో పాటు ఎవ్రీ మంత్ అసెస్మెంట్తో పాటు మనకి గోల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అవి మనం ఖచ్చితంగా పాటించడం వల్లే ఈ నార్మ్స్ అండ్ ప్రతిదీ పినాకిల్ ఎవ్రీ మంత్ ఎవ్రీ థెరపిస్ట్ ఎవ్రీ కిడ్ని కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఖచ్చితంగా రిజల్ట్ రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నందువల్ల ఇప్పుడు ఈ కిడ్ అనేది మెయిన్ స్ట్రీమ్ రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళగలుగుతున్నాడు. తన సిట్టింగ్ టాలరెన్స్ కానీ బిహేవియరల్ ఇష్యూస్ కానీ ప్రతిదీ ఇప్పుడు చేంజ్ అవ్వగలిగింది. సో మీ కిడ్ కూడా బాగా అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు వచ్చి వెంటనే మీ కిడ్కి అసెస్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.